మొదటి వచనం నుండి ఈ యొక్క అధ్యాయంలో ఉన్నటువంటి 56 వచనాలు చదివేసుకుందాం. మోషే అహరోనుల వలన తమ తమ సేనల చొప్పున ఐగుప్తు దేశం నుండి బయలుదేరి వచ్చిన ఇశ్రాయేలీలు చేసిన ప్రయాణములు ఇవి. దేర్ జర్నీస్, వారి ప్రయాణపు వివరాలు. ఎట్లా ఈ 40 ఏళ్లలో వాళ్ళు ప్రయాణాలు చేశారు, ఎక్కడెక్కడ ఆగారు, ఏ అనుభవాలు పొందారు, ఏ విధంగా దేవుని విసిగించారు, దేవుడు వారికి ఎట్లా తీర్పులు ఇచ్చాడు, వారు దేవుడు తిరస్కరించినప్పుడల్లా ఎట్లాంటి పనిష్మెంట్స్ వాళ్ళకు వచ్చాయి, ఇవన్నీ కూడాను మనకు ఈ యొక్క గ్రంథాలలో వివరించబడ్డాయి. ప్రధానంగా మనకు నిర్గమకాండం అంతా కూడాను ఇశ్రాయేలీయుల విడుదల అనంతరం సీనాయి దగ్గర వారి జర్నీ, ఆ సీనాయి దగ్గర వారి విడిది, ఆ విడిదిలో వాళ్ళు పొందినటువంటి ధర్మశాస్త్రం, అలాగే ఆ అధ్యాయం చివరకు ఆ గ్రంథపు నిర్గమకాండ గ్రంథం చివరికి వచ్చేటప్పటికి ప్రత్యక్ష గుడారం నిలబెట్టడం, జర్నీస్కి వాళ్ళు సిద్ధపడటం, అది రాశాడు. ఇక లేవీకాండం అంతా కూడాను మనకు లేవీయులను గురించినటువంటి ప్రత్యేకమైన వివరాలు చెప్పబడ్డాయి. సంఖ్యాకాండంలో జనసంఖ్య లెక్కించడంతో ప్రారంభమవుతుంది. అంటే అబౌట్ టు స్టార్ట్ దేర్ జర్నీ. సినాయి నుండి కాదేశ్కు బయలుదేరే ముందు మొట్టమొదటి జనసంఖ్యను లెక్కించుకోమన్నాడు. కనుక అక్కడ నుండే వాళ్ళు బయలుదేరి కాదేశ్కు ప్రయాణం అయి వచ్చారు. అక్కడి నుంచి మళ్ళా వాళ్ళు వెనకకు తిరిగి 40 సంవత్సరాలు వారి అవిశ్వాసాన్ని బట్టి దేవుని ఉగ్రతకు లోనై అక్కడే తిరిగినాడు. ఆ తరం వారంతా చచ్చిపోయారు. కాలేబు యెహోషువ తప్ప అందరూ చనిపోయారు. 6,03,550 మందిలో 2 మాత్రమే బతికారు మొదటి జనసంఖ్యలో ఉన్నవారు. చివరి జనసంఖ్య మళ్ళీ లెక్కించమన్నాడు మోషే. అవసాన కాలం 120th ఇయర్ దగ్గరికి వచ్చారు. ఈ అధ్యాయంలో మనం చూస్తున్నప్పుడు ప్రధానంగా వీరి ప్రయాణాలు చెబుతూ వచ్చాడు. వీరి ప్రయాణాల్లో రామశేషు మొదలుకొని సీనాయి వరకు, సీనాయి అరణ్యం వరకు, అంటే ఇంచుమించుగా 3వ వచనం నుండి 16వ వచనం వరకు, సీనాయి అరణ్యం దగ్గర వరకు వ్రాసినటువంటి వచనాల్లో మనకు 11 జర్నీస్ కనబడతాయి. మొదటి నెల 15వ దినము, ప్రతి సంవత్సరం మొదటి మాసం 14వ తారీఖు పస్కా బలి జరుగుతుంది. 14వ తారీఖు మధ్యాహ్నం 3 గంటలకు పస్కా బలి పశువులు వధిస్తారు. ఈవినింగ్ పస్కా బలి 6 PM పస్కా విందు స్టార్ట్ అవుతుంది. ఆ డే టైం అంటే 15th డే అవుతుంది. 15వ తారీఖులోకి వచ్చేస్తారు వాళ్ళు. ఆ 15వ తారీఖున వాడు బయటకు వచ్చారు. వచ్చినప్పుడు జరిగిన సన్నివేశం ఏంటంటే, ఐగుప్తు దేశంలో ఉన్న వాళ్ళందరూ కూడా తమ జ్యేష్ఠ పుత్రుణ్ణి పాతి పెట్టుకుంటున్నారు. వీళ్ళు తమ జ్యేష్ఠ పుత్రుడిని చక్కనెత్తుకుని విజయోత్సవంతో వీళ్ళు పట్టుకొస్తున్నారు. అది సన్నివేశం. పస్కా పండుగ మరునాడు వారి మధ్యన యెహోవా హతము చేసిన తొలిచూరులందరినీ ఐగుప్తీయులు బాధ పెడుతుంటే, ఇశ్రాయేలీయులు ఐగుప్తీయులందరి కనులు ఎదుట జయోత్సవంతో బయలుదేరి వచ్చారు. అక్కడ మధ్యలో ఇంకొక మాట మనకు నిర్గమకాండంలో కనపడుతుంది. ఇక్కడ రాయాల్సింది అదేంటంటే, వారు ఐగుప్తీయులు దోచుకుని వచ్చారు. ఐగుప్తీయులు ఏది అడిగితే వాళ్ళు వీళ్ళకి ఇచ్చేశారు. వెళ్ళండి రా ముందు మీరు అని. ఆ విధంగా ఐగుప్తీయుల దేవతలకు యెహోవా తీర్పు తీర్చాడు. ఇది అండర్లైన్ చేసుకోండి. మిమ్మల్ని ఎవరు అడిగినా కూడా ఎందుకు దేవుడు 10 తెగుళ్ళు పంపాడు అనే ప్రశ్నకు జవాబు ఏమిటంటే, ఆ 10 తెగుళ్ళు 10 దేవతల మీద దేవుని తీర్పులు. ఐగుప్తు దేశంలో 10 దేవతలు పూజించేవాడు. ఆ 10 దేవతలకు ఆ 10 తీర్పులు ఇచ్చి, ఆ 10 దేవతలు ఓడించి దేవుడైన యెహోవా ఇశ్రాయేలీయులను జయోత్సవంతో వెలుపడికి తెచ్చాడు. ఇశ్రాయేలీయులు రామశేషులో బయలుదేరి సుక్కోతు, మొట్టమొదటి ప్రదేశం సుక్కోతులో బయలుదేరి అరణ్యపు చివర ఉన్న ఏతాములో బయలుదేరి బయల్సెహోను ఎదుట ఉన్న పీహహీరోతు తట్టు తిరిగి మిగ్దోలు ఎదురు దిగారు. పీహహీరోతు నుండి బయలుదేరి సముద్రం మధ్యన అరణ్యంలో చేరి ఏతాము మార్గమందు 3 దినాలు ప్రయాణం చేసి మారాలో దిగారు. అక్కడనే వారికి నీరు దొరకకపోతే మోషే ఆ చెట్టును విరిచి అందులో వేస్తే నీరు మంచివయ్యాయి. అదే మార అంటే చేదనర్థం.
మానా నుండి బయలుదేరి ఏలీముకి వచ్చారు. ఏలీము 12 నీటి బుగ్గలు ఉన్నాయి. అక్కడ 70 ఈత చెట్లు ఉన్నాయి, ఇప్పటికీ ఉన్నాయి. ఇప్పటికీ 70 ఈత చెట్లు ఉన్నాయి. మీరు ఆ మార్గం గుండా ఈజిప్ట్ నుంచి ఇజ్రాయెల్ కంట్రీకి రావటానికి బస్సు రూట్లో మీకు ఇవి కుడివైపున ఒక బావి ఉంటుంది, నీటి జలం ఉంటుంది. ఎడమ ప్రక్కన దూరంగా మీకు 70 ఈత చెట్లు కనబడుతూ ఉంటాయి. అప్పటి ఈత చెట్లు ఇప్పుడు కూడా ఉన్నాయి చెబుతారు. ఇట్స్ ఎ ఫ్యాక్ట్ అండ్ ప్రూఫ్. తర్వాత ఏలీము నుండి వారు బయలుదేరి ఎర్ర సముద్రం దగ్గర దిగారు. ఎర్ర సముద్రం నుండి బయలుదేరి సీను అరణ్యానికి వచ్చారు. సీను అరణ్యాన్ని బయలుదేరి దోపక, ఆలుషు, రెఫీదీములు దిగారు. రెఫీదీములోనే వాళ్ళు నీళ్లు లేనప్పుడు దేవుని మీద సడిగారు. తర్వాత సీనాయి అరణ్యం నుండి బయలుదేరినప్పుడు కిబ్రోతు హతావా, హజారోతు, రిత్మాలలో దిగారు. రిత్మా నుండి బయలుదేరి రిమ్మోను, పారెసులు దిగారు. రిమ్మోను, పారెసులో బయలుదేరి రిమ్లాలో దిగారు. మీరు ఇక్కడ గమనించినట్లయితే కిబ్రోతు హతావా దగ్గర జరిగిన సన్నివేశం ఏంటంటే దేవుని ఆగ్రహం వారి మీదకి వచ్చింది. మాంసాహారాన్ని బట్టి వాళ్ళు సడిగారు. నీటి విషయంలో మోషే కూడా అక్కడ తప్పిదం చేశారు. తర్వాత 20 వచ్చిన రిమ్మోను, పారెసు నుండి బయలుదేరి లిబ్నాలో దిగారు. లిబ్నా నుండి బయలుదేరి రీసాలో దిగారు. రీసా నుండి కెహతాలోతు, అక్కడ నుండి షాపెరు, అక్కడ నుండి అరాధ, అక్కడ నుండి మెకేలోతు, అక్కడి నుంచి తాహాతు, తారాహు, మిల్తాలో, ఆ తర్వాత హెష్బోనాలో, ఆ తర్వాత బెచారూతులో, తర్వాత బెనియాకానులో, ఆ తర్వాత హోర్ హగిద్దాదులో, హోర్ హగిద్దాదు తర్వాత యోత్పాతాలో, యోత్పాత తర్వాత యుబ్రానాలో, యుబ్రానా నుండి ఎసోన్ బెగరులో దిగారు. ఎబ్రోనాలో నుండి ఎసోన్ బెగరు నుండి కాదేశ్కి వచ్చారు. కాదేశ్ నుండి బయలుదేరారు. ఏదోము దేశం కంటున్న హోరు కొండ దగ్గరికి వచ్చారు. యెహోవా సెలవిచ్చిన ప్రకారం ఇక్కడ ఐగుప్తు దేశం నుండి వారు వచ్చిన 40వ సంవత్సరం 5వ మాసం మొదటి దినాన హోరు కొండ మీద అహరోను చనిపోయాడు. వాళ్ళ యొక్క జర్నీ ముగింపుకు వచ్చేస్తారు. అహరోనుకు 123 ఏండ్లు వయస్సు ఉన్నది హోరు కొండ మీద చనిపోయినప్పుడు. అప్పుడు దక్షిణ దిక్కున కనాను దేశం నివసించిన అరాధరాజైన కనానీయుడు ఈ సంగతులు విని ఇజ్రాయేలు ఎందుకు వచ్చాడు. వారు హోరు నుండి సల్మానాలో దిగారు. సల్మానా నుండి పూనలో, ఆ తర్వాత ఓబోతు, ఆ తర్వాత ఇయే అబారీము, అక్కడ నుండి దీబోను కాదు, దీబోను కాదు తర్వాత అల్మోతు, దిబ్లాయిము, దిబ్లాతాయిము, ఆ తర్వాత దిబ్లాతాయిముల నుండి బయలుదేరి నెబో ఎదుట అబారీము కొండల్లోకి వచ్చారు. అబారీము కొండల్లో నుండి బయలుదేరి యోర్దానుకు సమీపంగా మోయాబు మైదానంలో దిగారు. ఇక్కడ వాళ్ళు చాలా కాలం క్యాంపెయిన్ చేశారు. మోయాబు మైదానాలు తూర్పు దిక్కు, మోయాబుకు తూర్పు దిక్కున వాళ్ళు యోర్దాను తూర్పు దిక్కున మోయాబు మైదానాల్లో వాళ్ళు దిగి అక్కడ వాళ్ళు కొద్ది కాలం ప్రభు యొక్క ఇన్స్ట్రక్షన్ కొరకు చూపించారు. తర్వాత మోయాబు మైదానంలో బెత్షెమెషు, ఆబేలు, షిత్తీము వరకు యోర్దాను దగ్గర దిగా. యోర్దాను యొక్క దగ్గర మోయాబు మైదానంలో యెహోవా ఇలాగ సెలవిచ్చాడు, నీవు ఇశ్రాయేలు తిట్లను, మీరు యోర్దానును దాటి కనాను దేశము చేరిన తర్వాత ఆ దేశపు నివాసులందరినీ మీ ఎదుట నుండి వెళ్ళగొట్టి వారి సమస్తము ప్రతిమలను నాశనం చేసి పోత విగ్రహాలను నశింపజేసి ఉన్నత స్థలాలను పాడు చేయండి. 3 విషయాలు చెప్పాడు. విగ్రహాలు నాశనం, ప్రతిమలు నాశనం, ఉన్నత స్థలాలు నాశనం. ఆ దేశం స్వాధీనపరుచుకొని దానిలో నివసించండి. ఎందుకనగా దాన్ని స్వాధీనపరుచుకున్నట్లు మీకు నేను ఆ దేశాన్ని ఇచ్చాను. మీరు మీ వంశాల చొప్పున చీట్లు వేసి ఆ దేశాన్ని స్వాస్థ్యాలుగా పంచుకోవాలి. ఎక్కువ మందికి ఎక్కువ స్వాస్థ్యం, తక్కువ మందికి తక్కువ స్వాస్థ్యం ఇవ్వండి. అంటే పాపులేషన్ వైజ్ 9.5 గోత్రాలే కనాను దేశంలో స్వాస్థ్యం పొందుతున్నారు. మిగిలిన 2.5 గోత్రాలు గాదు, రూబేను, మనష్షే గోత్రం మోయాబు తూర్పు ప్రాంతాలలో
ఓగోను సిహోను, సిహోను ఓగు రాజులు పరిపాలించిన ప్రాంతాల్లో పేర్లు మార్చుకుని ఆ రాజ్యాలు ఆక్యుపై చేసుకుని వాళ్ళు అక్కడ పొందారు. అయితే మీరు మీ ఎదుటి నుండి మీ ఆ దేశనివాస వెళ్ళగొట్టని ఎడలా మీరు వాళ్ళు ఎవరిని ఉండనిస్తారు? వారు మీ కనులకు ముండ్లు పక్కలో సోలాలుగా ఉండి మీరు నివసించే ఆ దేశంలో మిమ్మల్ని బాధ పెడతారు. మరియు నేను వారికి చేయి తలంచినట్లు మీకు కూడా చేస్తానని వారితో చెప్పు. ఏమర్థమైంది మీకు? వాళ్ళను వెళ్ళగొట్టకపోతే వాళ్ళు మీకు ఉరిగా ఉంటారు. మిమ్మల్ని కూడా నేను వెళ్ళగొట్టాల్సి వస్తుంది వాళ్ళతో కాంప్రమైజ్ అయితే. కాబట్టి సెండ్ దెమ్ అవే, వాళ్ళని బయటికి తోలేసేయండి. కనుక దేవుడు యెహోవా కనాను దేశాన్ని ఆక్యుపై చేసుకోవటానికి అక్కడ ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా తోలివేయమని చెప్తున్నాడు. తోలివేయటం లేదా సంహరించడం. వెళ్ళనన్న వాడలా వచ్చాడు, వెళ్ళిపోయిన వాడు వెళ్ళిపోయాడు. ఖాళీ చేయించి, ఆ స్థలాన్ని ఖాళీ చేయించి దేవుడు వారికి ఇచ్చాడు. ఇది మనకు 33వ అధ్యాయంలో మనకు ఈ వివరణ కనపడుతుంది. దీనితో మనం 33వ అధ్యాయాన్ని 56వ వచనంతో ముగించుకుంటాం.